నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాలేదు. వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీదం మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఏపీలో కూటమి ఏకపక్ష విజయం సాధించడంతో ఇక్కడ రాజ్యసభ ఎన్నికలు సైతం ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. వైసీపీ 11 స్థానాలకే పరిమితం కావడంతో ఆ పార్టీకి ఛాన్స్ లేకుండా పోయింది. అయితే కూటమిలో రాజ్యసభ పదవుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. రోజుకో వార్త తెరపైకి వస్తుంది. టీడీపీకి 2, బీజేపీకి 1 అన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీకి సంబంధించి బీద మస్తాన్రావుకు మరోసారి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇంకోవైపు కృష్ణయ్య బీజేపీ వైపు వెళ్తుండడంతో ఆ పార్టీ తరపున మరోసారి నామినేట్ అవుతారని తెలుస్తోంది. ఇంకో పదవి టీడీపీ నేత సానా సతీష్కి ఇస్తారని సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఆయనే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి. ఆయన సైతం రాజ్యసభ పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర మంత్రి కావాలన్నది ఆయన కోరిక. కానీ ఈసారి ఆ ఛాన్స్ లేకుండా పోయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు సుజనా. మంత్రి పదవి దక్కలేదు. ఒక సామాన్య ఎమ్మెల్యేగా మిగిలిపోవడంతో ఆయనలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. ఈ తరుణంలో అందరినీ ఒప్పించి రాజ్యసభకు వెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు సుజనా చౌదరి. 2 సార్లు ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడయ్యారు. 12 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 2022 వరకు అదే పదవిలో ఉన్నారు. కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు కేంద్ర మంత్రి కావాలన్నది సుజనా చౌదరి ఆలోచన. అయితే ఈసారి ఎమ్మెల్యే అయితే చంద్రబాబు సర్కార్లో మంత్రి పదవి పొందవచ్చు అని ఆయన ఆలోచన చేశారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు ఛాన్స్ దక్కలేదు. అనవసరంగా ఎమ్మెల్యేగా పోటీ చేశానన్న బాధ ఆయనలో ఉంది. అందుకే ఇప్పుడు రాజ్యసభకు వెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన రాజ్యసభకు వెళితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే ఉప ఎన్నిక అనివార్యం. అయితే రిస్క్ చేసి వెళ్ళగలరా అన్నదే అనుమానం. అయితే చంద్రబాబు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి. ఆయన పట్టుపడితే మాత్రం ఒప్పుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే బీజేపీ తరపున కృష్ణయ్య పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక రెండో పదవి బీజేపీకి టీడీపీ వదులుకుంటుందా అన్నది అనుమానమే. అటు రెండో పదవి పొందడంతో పాటు విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నికను ఎదుర్కోవడం అంత సామాన్యం కాదు. అందుకే సుజనా చౌదరి రాజ్యసభకు ఎంపిక అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి జరుగుతుందో చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.